తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసిన దుర్మార్గాల్ని ఈ వనాల్లో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజల ముందు ఈ 100 రోజుల తర్వాత చంద్రబాబు దోషిగా నిలబడతా ఉన్నాడు. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అనంటే మోసం మోసం మోసం. బాలేదనేది చాలా మంది ప్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డూ పోటు ఉన్న స్టాక్ కూడా వాళ్ళు కూడా దీని వలన క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. తర్వాత ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడిన తర్వాత బాగుండాలి అంటే ఈ క్వాలిటీ బాగుండాలి. ఉత్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది. ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. రక్షించేవాడు అని గోవింద. అలాంటి పేరుకి మనం ఇవాళ రోజు ఏం చేస్తున్నాము అంటే ఆయనకి వాడేటటువంటి వస్తువుల్లో కూడా నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా. నా జీవితంలో చూడలే. దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరా బాబు. ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవాడు రా బాబు, నన్ను కూడా ఇడవాడు. పాలక మండలి సభ్యులు కావచ్చు, పాలక మండలి చైర్మన్ కావచ్చు, అధికారులు కావచ్చు, కేవలం 320 రూపాయల కిలో నెయ్యి ఇచ్చారంటే 100% ఇక్కడ క్వాలిటీలో లోపం ఉంటుందని తెలిసి వీళ్ళు ఆ ప్రయత్నం చేశారు. రోజుల్లో చంద్రబాబు గారు ఏమి చేశారు అంటే సిపాలుడు తప్పులు లెక్కబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులను, అవినీతిని, దోపిడీని శ్వేతపత్రాల్లాగా చూపించారు. హామీల విషయంలో ఏం చేశారు అంటే 0 అనే చెప్పాలి. సింగరేణి ధన కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము. ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి. వీళ్ళు మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి మీ నాయకులని పార్టీ నుండి సస్పెండ్ చేయండి, వారి మీద చర్య తీసుకోండి. సినిమాలో ఒక భోగమేషం వేసేటువంటి కంగనా రావత్ గారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. కాళేశ్వరం కొట్టుకుపోయిందనేటువంటి మూర్ఖులకు 21 టీఎంసీలతో సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరే ఒక సజీవ సాక్ష్యం. ఇంతకంటే ఇంకొక సాక్ష్యం ఉండదు. ఈ రాజ్యాధికారంలో కానీ ఈ వ్యవస్థలో ప్రతి విషయంలో బీసీలం మేము వాటాదారులం, హక్కుదారులం కాబట్టి మాకు న్యాయం చేయకుండా అన్యాయం చేసే ఏ చర్యకైనా మా నుండి ప్రతిఘటన ఉంటుంది అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అలైన్మెంట్ మార్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఊరి దగ్గర నుంచి ఎందుకు పోతున్నది? ముఖ్యమంత్రి గారి బంధువుల ఊరైనటువంటి మాడుగుల నుంచి ఎందుకు పోతున్నది? ఈ పాపం, ఈ కుందారం భూములు, ఈ కబ్జా రద్దు ఒప్పంద పత్రాలు ఎందుకు అవుతున్నాయి? కేసీఆర్ గారు తాగునీరు, సాగునీరు ఇవ్వాలనే 2 ఆకాంక్షలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అపహాస్యం చేస్తూ ఇవాళ అబద్ధాలు ప్రచారం చేసి సత్యాన్ని దూరంగా ఉంచే ప్రయత్నంలో భాగంగా మేము ఇవాళ రివ్యూ చేయడానికి రావడం జరిగింది.